ఈరోజు వాక్యం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం. దేవునికి ప్రార్థన చేయటం అనేది ఈ రోజుల్లో చాలామంది తక్కువైపోయింది. దేవునికి మొరపెట్టడం అనే విషయంలో చాలామంది లోపం కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలలో బలహీనత ఏముందయ్యా అంటే ప్రార్థించే వాళ్ళు లేరు. ఎందుకనంటే చాలాసార్లు మన కోసం ప్రార్థించే వాళ్ళని వెతుకుతూ ఉంటారు. కానీ మనము ప్రార్థించేవారిగా మారాలి. మన కోసం ప్రార్థించే వాళ్ళని ఎతకటం మంచిదే, కానీ మనము ప్రార్థించేవారిగా మారాలి. చాలా చర్చెస్లో గమనించటం ఏంటంటే ప్రార్థించే వాళ్ళు లేరు. సంఘాలలో ఈ రోజుల్లో మొరపెట్టే వాళ్ళు లేరు. ప్రార్థన సహవాసం చేద్దాం, ప్రార్థించే వాళ్ళు ఎవరినైనా వెతుకుదాం అనుకుంటే కనపడట్లేదు. వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఓకే, మొరపెట్టడం ఒకటి, నిజముగా మొరపెట్టడం ఒకటి. ఏంటంట? తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టే వాళ్ళు కావాలి. కొంతమంది నిజంగా మొరపెడతారా అంటే నిజముగా మొరపెట్టరు. ఎలా మొరపెడతారు? చర్చికి వచ్చినా అప్పుడు కొంచెంసేపు వరకు అలా అంటారు, కానీ నిజమైన వేదనతోటి రారు. నిజమైన బాధతోటి దేవుడే నాకు సహాయం చేయాలి ఈ విషయంలోనే నిజమైన మొరతోటి వాళ్ళు రారు. చాలాసార్లు ఏం చేస్తారంటే వాళ్ళ మొర దేవుని దగ్గరికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే ఆ ప్రార్థనలో నిజము లేకపోవటం. నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి? నిజముగా మొరపెట్టే వాళ్ళు ఎలా ఉంటారు? హాగరు ఏడ్చింది. ఏడ్చి అయ్యో నా బిడ్డ విషయంలో తను చనిపోయేలాగున్నాడు అని చెప్పి బిగ్గరగా ఏడ్చి దూరముగా నిలబడింది. అయితే దేవుడు చిన్నవాని మొర విని దేవుడు ఆవిడ కన్నులు తెరగజేశాడు. ఆవిడకి నీళ్ళు అవసరం, కానీ ఆవిడకి నీళ్ళు అవసరమని ఆవిడకే తెలియదు. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది అంటే తన శ్రమలు తట్టుకోలేక ఏడుస్తుంది. ఆవిడ ఏడ్చిన ఏడుపు దేవుడు విని ఏం చేశాడంటే ఏమన్నాడు? కన్నులు తెరిచి ఆవిడకి దాహము తీర్చి ఆవిడ కుమారుణ్ణి ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు. మనము మన జీవితంలో చాలా సమస్యలతో నిండిపోయి ఉంటాం, కానీ ఆ సమస్యలన్నీ ఓకే, కానీ నీ మొర కూడా కావాలి దేవునికి. అబ్రహాము మొరపెట్టేవాడే, శారా మొరపెట్టేదే, కానీ ఇస్మాయిల్ కోసం హాగరు కూడా మొరపెట్టాలి. హాగరు కూడా ఏడవలసిందే. దేవుడు నిజముగా నువ్వు మొరపెడితే దేవుడు చెవులు మూసుకునే దేవుడు కాదు. నిజముగా నువ్వు మొరపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే ఆయన సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడంట. నిజముగా కానీ నువ్వు మొరపెట్టి అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా అని నువ్వు మొరపెడితే ఎలా ఉంటాడంట? దేవుడు సమీపంగా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన ఆ మొర విని ఏం చేస్తాడంట? మనల్ని రక్షిస్తాడు. దాని కింద వచ్చిన వాళ్ళు ఏమనుంది? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులతోటి మొరపెట్టాలి. మొరపెట్టేటప్పుడు ఎలాంటి ఇది ఉండాలి? భయభక్తులతో మొరపెడితే ఆయన వారి కోరిక నెరవేరుస్తాడు. అయితే మనకు ఫస్ట్ మొరపెట్టడం అనేది రావాలి. మొరపెట్టడం, ప్రార్థన చేయటం అనేది రావాలి. బేసిక్. ఒక వ్యక్తికి ప్రార్థించటం రావాలి, ఒక విశ్వాసికి ప్రార్థించటం రావాలి. ప్రార్థన రాకుండా, ప్రార్థించటం రాకుండా ఆ వ్యక్తి క్రైస్తవుడు అని అనలేం. నిజముగా మొరపెట్టడం ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా రావాలి. చాలాసార్లు నిజమైన మొర చాలా మందిలో రాదు. ఏంటయ్యా దానికి అర్థం అంటే వారు భయభక్తులు కలిగిన వారుగా ఉండకపోవటం. అయితే రెండో విషయం ఏంటంటే నిర్గమాకాండములో ఇక్కడ చూడండి 15వ అధ్యాయము 22, 23, 24. మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రజలను తీసుకొని రావాలని చెప్పి అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు 3 రోజులు నడిచారు. 3 రోజులు నడిచిన తర్వాత వాళ్ళల్లో ఏమి లేదయ్యా అంటే దాహం అవుతుంది. దాహం అవగానే ఏం చేశారు వాళ్ళు? చూడండి, 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి. వాళ్ళకేం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. ఆ నీళ్లు దొరక్కపోవటం వల్ల వాళ్ళు మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. మారా నీళ్లు చేదైనవి.
వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అనగా చేదు అనే పేరు పెట్టారు. ప్రజలు మేమేమి తాగుతామని మోషే మీద సనుక్కున్నారు. ఇక్కడ బాగా వినండి, వాళ్ళందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? మోషే దగ్గరకు వచ్చారు. మేమేమి తాగి బతకాలి, ఏమి తిని బతకాలి, 3 రోజులు ఆహారం లేదు, సరే ఓకే, నీళ్లు కూడా లేకపోతే ఎట్లా బతుకుతాం అని చెప్పి ఏం చేశారంట, వాళ్ళు మోషే మీద సణుక్కున్నారు. మోషే మీద ఏం చేశారు, ఎట్లా మేము ఏమి తిని బతకాలి, ఏమి తిని మా జీవితాలు మేము జీవించాలి, ఎలా బ్రతకాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళు మోషే మీద సణుక్కున్నారు. అయితే అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. వాళ్ళు ఎవరితో అడిగారు? మోషేతో అడిగారు, మేమేమి తాగాలి అని. కానీ మోషే ఎవరితో అడిగాడు? ఇప్పుడు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరితో అడగాలి? అందరు ఎవరిని అడుగుతారు? సేవకుడిని అడుగుతారు, అవునా కదా? అందరు ఎవరిని అడుగుతారు? మా జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు. ఇజ్రాయేలీలు నశించిపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళు దేవునికి మొరపెట్టే అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎవరికి మొరపెట్టే అనుభవం ఉంది? ఎంతసేపు మోషే దగ్గరికి రావటం మాకు ఆకలి అవుతుంది, మోషే దగ్గరికి రావటం మాకు దాహం అవుతుంది, మోషే దగ్గరికి రావటం మాకు వెనక శత్రువులు వస్తున్నారు, మోషే దగ్గరికి రావటం మాకు మాంసం తినాలనిపిస్తుంది. ఎంతసేపు ఎవరికి మొరపెడుతున్నారయ్యా అంటే, ఒక మనిషికి మొరపెడుతున్నారు. మన మొర ఎప్పుడు కూడా మనిషికి మొరపెట్టే మొరగా ఉంటే నీకు ప్రార్థన రాలేదు అని అర్థం. ఇక్కడ చాలామంది ప్రార్థన లేమి కలిగిన వాళ్ళందరూ కూడా ఎవరికి మొరపెడతారయ్యా అంటే, తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులకు మొరపెడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం లేదు. వాళ్ళు భక్తి పరులుగా వాళ్ళని పరిగణించడానికి వీలు లేదు. ఎందుకనంటే వాళ్ళు దేవునికి మొరపెట్టే అనుభవము, దేవునితోటి పెనుగులాడే అనుభవం వాళ్ళకి లేదు. కాబట్టి వారి జీవితాల్లోకి అద్భుతాలు రావు. మా పిల్లలు కూడా నన్ను పలాంది కావాలి డాడీ అంటారు. మీ డాడీని కాదు అడగాల్సిందే, మీరు యేసు ప్రభువుని అడగండి, యేసయ్యని అడగండి, దేవుడిస్తే నేను మీకు ఇస్తాను. అంతేగాని కావాలంటే మీరు మా మిస్సెస్ని కానీ ఎవరినైనా ఏమి నేర్పియాలి మన పిల్లలకంటే, ప్రార్థించటం నేర్పించాలి. చిన్నప్పటి నుంచే నీవు నేర్చుకోవాలి ప్రార్థించటం. ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించటం నువ్వు నేర్చుకోవాలి. తర్వాత రెండోది ఏం చేయాలి, బిడ్డలకు కూడా ఏమి నేర్పియాలంట, ప్రార్థన చెయ్యి అని మనము నేర్పించాలి. డైరెక్ట్గా మనం మన పిల్లలు అడిగారు, అయ్యా అప్పైనా సప్పైనా తీసుకొని వచ్చి చేస్తారు చాలామంది. అప్పుడు పిల్లలు ఏమవుతారు, నీ భక్తిహీనతలో వాళ్ళు కూడా పాలు పంపులు పొంది వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు. పిల్లలు అడిగారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని అనుకోకూడదు. మనం ఏమనుకోవాలి, దేవుణ్ణి అడుగమ్మా, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినుడి. స్త్రీలు ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఏమి నేర్పటం ఏమి నేర్పియాలంట? అలగటం నేర్పియాలా? చాలామంది పిల్లలకి ఏమి నేర్పిస్తారు, అమ్మ వాడు ఇది పోతే వాడు ఏడుస్తాడు, అమ్మ వాడు ఇది పోతే అలుగుతాడు, వాడు అలుగుతాడో లేదో ఆవిడ అలుగుద్దో లేదో కానీ ముందు వీళ్ళే అలుగుతారు. ఏమి నేర్పియాలంట పిల్లలకి? రోదనము చేయటం నేర్పియాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం నేర్పియాలి. స్త్రీలారా దేవుని మాట వినుడి. అంగలార్పు విద్యను నేర్పించాలి. ఏమి చదువు నేర్పియాలి పిల్లలకి? రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. చదువు చెప్పాలి పిల్లలకి. ఏం చదువు రావాలి? అంగలార్చే చదువు రావాలి. ఎంతమంది ఉన్నారు ఏడా చదువు వచ్చిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? చాలామంది అంటారు, అయ్యా నాకు వాక్యం రాదయ్యా, చదువు రాదు, నేను వాక్యం తీయలేను. నీకు చదువు రాకుండా ఒక విద్య ఉంది. ఏంది ఆ విద్య? అంగలార్చే విద్య ఉంది. ఎంతమందికి వచ్చు ఆ విద్య? ఒకసారి చేయొద్దండి. నేను ఏకాంతంగా కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను, ఆ విద్య నాకు వచ్చు అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మామూలు చదువు రాకపోతే రాకపోయింది, కానీ ఈ చదువు కూడా రాదా? అంగలార్చే చదువు రావాలి.
కుటుంబంలో ఏం చదువు రావాలంటే బిడ్డలకు ఏం నేర్పాలి, ఏం చదువు నేర్పాలి? అంగలార్పు విద్యని నేర్పాలి. తల్లి ఏడ్చి ప్రార్థన చేయటం చూస్తే బిడ్డలు కూడా ఏడ్చి ప్రార్థన చేయటం నేర్చుకుంటారు. అంతేనా కదా? తల్లి మనం బయట ఉండి అటు ఇటు తిరుగుతా, నువ్వు పోయి ప్రార్థన చేసుకోపో అంటే ప్రార్థన చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? ముందు ఎవరు చేయాలి ప్రార్థన? తల్లి చేయాలి, తండ్రి చేయాలి. అవునా కదా? మా ఇంట్లో మా పిల్లల్ని అడగండి, నేను ప్రార్థన చేసుకోకుండా మా పిల్లలతో ఎవరితో కూడా నేను మాట్లాడను. కావాలంటే అడగండి. మొదట దేవుని ముఖం చూడకుండా నేను ఎవరి మొహం కూడా చూడండి. ఎందుకు నేను ఈ మాటలు చూస్తున్నానంటే, నీవు నీ బిడ్డలకి విద్య నేర్పాలి. ఏమి నేర్పాలి? విద్య నేర్పాలి. అంగలార్చే విద్యని నువ్వు నేర్పాలి. చాలామంది ఈ విద్య రాదు, భక్తి అనుకుంటున్నారు, కానీ భక్తిలో సరి అయిన క్రమం లేనిది ఏంటంటే అంగలార్చే విద్య రాదు. కన్నీరు గార్చి ప్రార్థన చేసే అనుభవం చాలా మందికి తక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషే దగ్గర మొరపెడుతున్నారు కానీ వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టలే. కానీ దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తి ఏం చేశాడంటే మారాని మధురంగా మార్చాడు. నీకు ఆ విద్య వస్తే నీ జీవితంలో ఉన్న చేదంతా పోయి మధురమైన జీవితం నీకు వచ్చింది. నీకు ఆ విద్య వస్తే నీ కుటుంబంలో ఉన్న చేదు, నీ కుటుంబంలో ఉన్న కీడు అంతా కూడా తొలగిపోయి మధురంగా మారింది. మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టును అందులో వేయగానే ఏమైందంట? ఆ చెట్టు ఎవరు? యేసు ప్రభువారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఆ చెట్టును చూపించాడు. ఆ చెట్టు కొమ్మని అందులో వేశారు. ఏంది? యేసు ప్రభు మన కొరకు ఏమయ్యాడంట? బలి అయ్యాడు. కాబట్టి చేదైన మన జీవితంలోకి క్రీస్తు ప్రభువుని మనం ఇన్వాల్వ్ చేస్తే, దేవునికి మొరపెడితే యేసు ప్రభు గారి యొక్క రక్షణ మన జీవితంలోకి వచ్చింది. మన జీవితం క్రీస్తు మధురముగా మారుస్తాడు. ఓకేనా? యేసు ప్రభు వారు మన జీవితంలోకి వస్తాడు. తర్వాత ఇంకొక దగ్గర చూస్తే, ప్రార్థన చేస్తే మోషేకి ఏం చూపించాడంటే దేవుడు ఒక బండని చూపించాడు. ఆ బండ నీళ్ళు ఇచ్చింది. ఆ బండకి ఏమని పేరు పెట్టారంటే, ఇక్కడేమో మారా. అక్కడ చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 23, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఓకే, చాలు. వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు? మారా. తాగిందేమో మంచినీళ్ళే, కానీ తర్వాత అర్రే మంచినీళ్ళు అయినాయి అని పేరు మార్చారా? దానికి అదే పేరు ఉంది. మన జీవితంలో కూడా సమస్యలు ఎప్పుడు కూడా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే దానికి పేరు అదే పెట్టాము, మొరపెట్టే అనుభవం కూడా మనకి లేదు. ఏకాంతముగా పురుషుడు కానీ స్త్రీ కానీ కూర్చొని ఏడ్చి ప్రార్థన చేయాలి. అదొక విద్య. భక్తి నేర్చుకోవాలి. చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేయమంటే అబ్బే నా వల్ల కాదు, మైక్ తీసుకొని ప్రార్థన చేయండి అంటే ఏమంటారు? అమ్మో నాకొద్దు నేను ప్రార్థన చేయలేను. మరి ఏం చేస్తారు ప్రార్థన చేయకపోతే? పాస్టర్ గారు చెప్పే లోపాలను పట్టుకోవటానికి ఈ భక్తి నేర్చుకున్నారు, ఈ విద్య నేర్చుకున్నారు. ఏంది ఆ విద్య? వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలమును ఎంచక ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని. ఈ విద్య వచ్చింది. భక్తి అనే విద్య పోయి ఏం విద్య వచ్చింది? పాస్టర్ గారిలో లోపాలు పెట్టుకునే విద్య వచ్చింది. ఆ విద్య వస్తే నీ బిడ్డలకి ఏ విద్య వచ్చింది? ఏ చదువు వచ్చింది? వాళ్ళకు కూడా అదే చదువు వచ్చింది. అట్లాంటిది కాదు మనం పట్టుకోవాల్సింది. ఏం పట్టుకోవాలంట? అంగలార్చే విద్యని మనం నేర్చుకోవాలి. ప్రార్థించే భక్తి మనం నేర్చుకోవాలి. వారికి కూడా అదే భక్తి మనము నేర్పించాలి. అయితే ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. ఎందుకంట వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారంటే, వాళ్ళు నీళ్లు లేవని చెప్పి మళ్ళీ మోషేని ఏమంటున్నారంటే రాళ్లతో కూడా చంపేస్తాను నిన్ను. నీళ్ళు లేకపోతే ఏం చేస్తారంట? అర్థమైందా? ప్రజలు మనుషులను పీక్కు తినటానికి అలవాటు పడ్డారు, కానీ దేవునికి మొరపెట్టడానికి మాత్రం అలవాటు అవ్వలేదు. మనుషులను పీల్చి పిప్పి చేసి, ఏందయ్యా మా సమస్య విషయం ఏందయ్యా, మా సమస్య ఏంది పాస్టర్ గారు, మా జీవితంలో ఈ సమస్య ఏంది పాస్టర్ గారు? ఏ రోజన్నా ఇంట్లో చాపేసుకొని 1 గంట సేపు ప్రార్థన చేసావా? అమ్మగారు, అయ్యగారు, ఈ సమస్యలు ఎట్లా పోవాలన్నా? ఈ సమస్యలు ఎట్లా పోతాయి? నీవు దేవునికి మొరపెట్ట. మోషే వాళ్ళని నడిపించే మోషేని రాళ్లతో కొడుతూ నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? రాళ్లతో కొట్టి చంపేటట్టు ఉన్నారు అయ్యా అని మోషే దేవుడికి మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి
చంపేలాగున్నారయ్యా అన్నప్పుడు మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడంటే చూడండి, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టినదని ఈ ప్రజలు నేనేం చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుతున్నాను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయెల్ పెద్దను కొందరు తీసుకొని ప్రజలుగా ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రతో చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ముందుగా నిలిచేదని. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా, మోషే ఇజ్రాయెల్ పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను. దానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? మెరీబా. మెరీబా అంటే ఏంది? వాదము. మస్సా అంటే ఏంది? శోధించుట. వాదనలు నేర్చుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఏమి నేర్చుకున్నారు? ఏ విద్య వచ్చు? వాదించటం వచ్చు. ఇజ్రాయెల్కి ఏమొచ్చు? శోధించటం వచ్చు. కానీ ఏమి రాదయ్యా అంటే వాళ్ళకి మొరపెట్టడం దేవునికి రాదు. ఈరోజు దేవుని రాజ్యము సమీపిస్తుంది. మారు మనసు పొందండి. నీ జీవితంలో నువ్వు నేర్చుకున్న భక్తిని, పాత విధానాలను వదిలేసి నువ్వేం చేయాలంట? నువ్వు మారు మనసు పొందాలి. వాదించటం నువ్వు నేర్చుకోకూడదు, శోధించటం నువ్వు నేర్చుకోకూడదు. ఏం నేర్చుకోవాలి? నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకుంటున్నారు? యెహోషువ తర్వాత నాయకుడు ఎలా అయ్యాడో తెలుసా? మోషే ప్రార్థించి లేచిన తర్వాత కూడా యెహోషువ అక్కడి నుంచి లేవలేదంట. ఎక్కువసేపు ప్రార్థన చేశాడు. నువ్వు ఎక్కువసేపు దేవునితో సమయం గడిపే వ్యక్తివైతే నువ్వు నిశ్చయంగా నాయకుడు అవుతావు. నీ కుటుంబానికి నాయకుడివి, నాయకురాలివి అవుతావు. నీ బిడ్డలకు ఏమి నేర్పాలని చెప్పాను? అంగలార్చే విద్య నేర్పాలి, కన్నీరు గార్చే ప్రార్థన నేర్పాలి. అటువంటి భక్తి నువ్వు ఎప్పుడైతే నేర్పుతావో ఏమైందంట? నువ్వు దీవించబడతావు. చాలామంది ఇటువంటి విద్యని నేర్చుకోలేదు ఈ రోజుల్లో. భక్తే నేర్చుకోలేదు, భక్తిహీనులుగా ఉన్నారు. నిజముగా నువ్వు మొరపెడితే దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలు ఉన్నా సరే, నీకు ఏ కష్టాలున్నా సరే, దేవుడు రక్షించుటకు సమర్థుడు. దానియేలు మొరపెట్టాడు, సింహాల బోన్లో కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు. మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. రక్షించకపోయినాను మేము ఈ విగ్రహాలకు మొక్కము. మనము దేవుని విషయంలో మొహమాటము లేని వారిగా ఉండాలి. మా దేవుడు రక్షిస్తాడు. రక్షించకపోయినా మేమైతే లోక సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొందాం అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. అంగలార్చు విద్యని నేర్చుకునే వారిగా మనము ఉండాలి. ఇక్కడ చూడండి, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవరికి మొరపెట్టమన్నాడు? పాస్టర్ గారికి మొరపెట్టమన్నాడా? ఎవరికి మొరపెట్టాలి? దేవునికి. దేవునికి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు నీకు జవాబిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకేనా? దేవునికి నువ్వు మొరపెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు తెలియజేస్తాడు. నువ్వు గ్రహింపలేకపోతావు. నీ జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నీ జీవితంలో ఈ శాపం ఎందుకు వస్తుంది? నీ జీవితంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇందులో నుంచి ఎలా బయటికి రావాలి? ఈ విషయాల్లో నేను ఎలా దీవించబడాలి అని నువ్వు దేవుణ్ణి అడిగితే నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు. యోసేపు ఐగుప్తు దేశమంతా కరువు వచ్చిందని చెప్పినప్పుడు నీవే దేవుని ఆత్మ కలిగిన వాడివి, దానికి ఏం చేయాలో అది చేయమన్నప్పుడు దేవుడు అతనికి ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు. కాబట్టి ఆ కరువులో నుంచి తప్పించుకోవటానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునికి మొరపెట్టే వాళ్ళకు ఉండాలి. చాలా మందిలో మొరపెట్టేవాళ్ళు లేరు. ఇళ్లలో ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఏకాంతంగా సాపేసి కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చేసి ఏడ్చి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేవాళ్ళు లేరు. కొంచెం సేపు ఏందంట, సమయం దొరికింది, పనులన్నీ అయిపోయినాయి, తర్వాత ఏదన్నా సీరియల్స్ పెట్టుకుందాం, లేకపోతే ఏదన్నా టైంపాస్ చేద్దాం అనేవాళ్ళు తప్పితే ఎవరు లేరు? అంగలార్చేవాళ్ళు లేరు. కానీ ఆ అంగలార్పు ఎక్కడికి వచ్చి చేస్తారంటే దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి. దేవుని సేవకుడు కూడా మనిషే, దేవుడు కాదు. కానీ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే నీ అక్కర్లు తీరతాయి, కానీ అది నీకు శాశ్వతమైన నిత్య జీవాన్ని తీసుకెళ్లే విధంగా ఉపయోగపడవు. ఎందుకనంటే నీకు దేవునితో నిజమైన సహవాసం ఉండాలి. నిజమైన సహవాసం నీకుంటే శాశ్వతమైన నిత్య జీవంలోకి నువ్వు వెళ్తావు. సేవకుడి దగ్గరకు వస్తే నీకు టెంపరీగా దేవుని నీకు ఆ దాహం తీరవటానికి
కొంతసేపు వాళ్ళకి దాహం ఫస్ట్ అయింది, అడిగారు, తాగారు, మళ్ళా దాహం అయింది. అలాగే నీ సమస్యలు కూడా ఒకటి అయిపోతే ఇంకో సమస్య వస్తానే ఉండుద్ది. కానీ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే ప్రతి సమస్యలో కూడా దేవునిని నువ్వు అడగగలుగుతావు. చాలామంది దేవునితో సహవాసం ఏర్పరచుకోకుండా ఏం చేస్తారంట, మీడియేటర్ని పెట్టుకుంటారు. మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. మరీతో నీవు గర్భం ధరిస్తావని చెప్పిన దేవుడు యేసేపుతో కూడా చెప్పాడు. చెప్పలేదా? ఒకరికే చెప్పి నాకు చెప్పాడు, నువ్వు అర్థం చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదని చెప్పిందా మరి అమ్మ? ఇద్దరితో మాట్లాడతాడు దేవుడు, ఒకరితో మాట్లాడతాడా? ఎందుకంటే నిజమైన భక్తి దేవునితో నువ్వు సహవాసం ఏర్పాటు చేసుకోవటంలో ఉండిద్ది. నీవు కూడా దేవునితో స్వరం వింటూ నేర్చుకోవాలి, నీవు కూడా దేవునితో నడవటం నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుని ఎడల నువ్వేమవుతావంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉంటావు. నీ మొర దేవుడు వింటాడు. మోషే ఓడిపోయిన ప్రాంతాలలో యెహోషువ ఓడిపోలేదు. యెహోషువ గురించి చదివితే, మోషే నాయకుడు, నేను అతను ఏమంటలేదు, కానీ యెహోషువ గొప్ప యుద్ధాలు చేసిన యోధుడు. ఎందుకనంటే దేవునితో సహవాసం ఉండాలి. హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు యెహోషువ ఏం చేశాడు? అయ్యా, ఈ ఓటమికి కారణం ఏంటి అని అడిగాడు. మన జీవితంలో ఓటమి వచ్చినప్పుడు మొరపెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలకు కారణం ఏంటి అని అడగటం నేర్చుకోవాలి దేవుని దగ్గర. అది నేర్చుకొని నీవు దేవుని స్వరం విని దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటే నువ్వు బాగుపడ్డట్టే. నిన్నెవ్వడు చెడగొట్టలేడు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే నువ్వు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతావు. ఏంది ప్రభా ఇది, ఎందుకు జరిగింది, ఇలా జరగటానికి కారణం ఏంటి, నువ్వు నాకు ఇలా చెప్పావు కదా, నువ్వు నాకు ఇలా వాగ్దానం ఇచ్చావు కదా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదెల్లదన్నావు కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నావు కదా, నా జనులు ఎన్నడూ సిగ్గుపడరని చెప్పావు కదా, ఎందుకు ప్రభా ఇలా జరిగిందని నువ్వు దేవుని ఎదుట మాట్లాడగలుగుతావు. లేదనుకో ఎవరి ముందు మాట్లాడతావు? ఎందుకంటే సహవాసం లేకపోతే, దేవుని ఎందు మొరపెట్టే అనుభవం లేకపోతే ఏమైందంటే అటువంటి భక్తి అయిపోయింది. మాటలు లేని వ్యక్తులుగా మనుషుల మీద ద్వేషాలు, అసూయలు, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారని అవి నేర్చుకుంటాం. నీకు ప్రార్థన చేసే అనుభవం ఉంటే అన్ని విషయాల నుంచి కూడా దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. ఓకే, ఇక్కడ చూడండి 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని. ప్రార్థన చేయగానే దేవుడు రైట్ టైంలో నీకు జవాబిస్తాడు. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, జవాబు రాలేదంటే అనుకూలమైన టైం ఒకటి వచ్చింది, మంచి టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు నీకు జవాబిస్తాడు. అవునా కదా? నీకు ఏ టైంలో ఏం కావాలో దేవుడికి తెలుసు. నీవు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. మొరపెట్టినప్పుడు దేవుడే వస్తాడంట. దేవుడు వచ్చి భయపడొద్దని చెప్పాడంట. నువ్వు మొరపెడితే దేవుడే వస్తాడు నీ దగ్గరికి, వచ్చి భయపడొద్దు, నీకు సమాధానం ఇస్తాను అని చెప్తాడు. నువ్వు మొరపెట్టాలి దేవుని దగ్గర. నేను జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుని దగ్గర అడిగాను. అందరికీ ఏమంటారు, అందరికీ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ వాటర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు, మిలిటరీలో సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాటర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వచ్చారు, ఏమంటారు, మధ్యలో రన్నింగ్ ఇలా రౌండ్గా పరిగెత్తాలి. మధ్యలో కొంతమంది గ్లూకోజ్ వాటర్ ఇస్తున్నారు, కొంతమందికి మామూలు వాటర్ ఇస్తున్నారు. అయితే నేను, దేవా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు నాతోటి అన్నమాట, అందరికీ నీళ్ళు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారేమో కానీ నేనైతే జాబ్ ఇచ్చే తండ్రిని నేను నీకు ఉన్నాను. దేవుడు జాబ్ ఇచ్చాడు. ఏమైతే మనుషులకు మొరపెడితే మహా అయితే నీళ్ళు ఇస్తారు, కానీ దేవునికి మొరపెడితే ఏమిస్తాడు? అధికారం అయిపోతావు. నీ జీవితం దీవించబడిద్ది, నీ కుటుంబం దీవించబడిద్ది. ఎందుకనంటే నువ్వు దేవునిని మొరపెట్టే అనుభవం నీకు రావాలి. మనుషుల మీద ఆధారపడటం నువ్వు తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా, ప్రార్థన చేసేటప్పుడు ఎట్ట మొరపెట్టాలంట? మొర అంటే కన్నీరు గారవాలి. యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అతన్ని రక్షించను. దీనంగా నువ్వు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడంట. ఏం చేయాలంట? అయ్యా, ఏ యోగ్యత లేనివాడిని అయ్యా, అర్హత లేనివాడిని అయ్యా, నా మీద జాలి చూపయ్యా, కనికరం చూపయ్యా, నువ్వు తప్పితే నాకు ఎవరు దిక్కయ్యా. దీనమైన ప్రార్థన ఉండాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఎలా అజ్జయ్ ఇజ్జయ్, అది కావాలి ఇది కావాలి, ఎలా అడగాలంట? దీనుడు మొరపెట్టగా యెహోవా
ఆలకించను. దీనంగా అడగాలి దేవుని సన్నిధిలో. దావీదు రాజు, కానీ ఆయన ఏమంటున్నాడు? దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు అంట. ఈ దీనుడు అంటే ఎవరు? ఆ దీనుడు దావీదు రాజు. దావీదు రాజు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. మనకు కానీ 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, దీనుడు పోయి ఏమవుతాడు? గర్విష్ఠుడు అవుతాడు. ఈ గర్విష్ఠుడు మొరపెట్టగా దేవుడేండు. ఎందుకని? కొంచెం ఉద్యోగం వచ్చిందనుకో, ఈ గర్విష్ఠి మొరపెట్టగా ఏమంటున్నారు? కొంచెం పరిస్థితి రాగానే ఏమంటారు? ఈ గర్విష్ఠి మొరపెట్టగా. కానీ దావీదు రాజు ఆయన ఎలా మొరపెడుతున్నాడంట? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను. ఏ స్థితిలో ఉన్న దేవుని దగ్గరికి వచ్చేళ్ళకి ఏముండాలి? దీనంగా ఉండాలి. ఓకేనా? పరిచర్య చేసేటప్పుడు చాలామంది పరిచర్య చేయమంటే ఏం చేస్తారు? నిజంగా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు అయితే దేవుని పని ఏం చేస్తే బాగుండేది, చిన్న పని ఏది ఉంది అని చెప్పి అది చేయడానికి ఇష్టపడతారు. బాత్రూమ్లు కడగటానికి కూడా ఇష్టపడతారు. కానీ మనకి ఎప్పుడైనా ఏముండాలంట? దేవుని మందిరంలో దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. జనాలకు ఉండేది తగ్గింపు ఉండటం అనేది లేదు. ఎంతసేపు కూడా గర్వం. మేము చాలా ఉన్నతమైన వంశం కలిగిన వాళ్ళం, ధనం కలిగిన వాళ్ళం, మా జాతి చాలా గొప్పది, లేకపోతే మా యొక్క కులము, మా యొక్క మతము గొప్పది అని చాలామంది అనుకుంటారు. ఒకరోజు జాషువా డానియల్ గారు అంటున్నాడు, నా ఒంటిలో కులం అనేది ఒక్క రక్తం బొట్టు కూడా లేదని చెబుతున్నాడు. మరి ఏముంది? దీనత్వం అనేది నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఏం నేర్చుకుంటున్నారు? రక్తం అంతా ఏం పారుతుంది? కులము, మతము, భేదాలు ఇవే పారుతున్నాయి, కానీ ఏం లేవు. ఎందుకంట? ఏమి నేర్చుకుంటున్నారు? భక్తి. జనాలు అంగలార్చేది మానేసి ఏం నేర్చుకుంటున్నారు? మొరపెట్టడం మానేసి వాదించటం. ఏమంటున్నారు? విరోధంగా మాట్లాడటం, కులాన్ని మాట్లాడటం. జనాలు అది నేర్చుకుంటున్నారు. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోకి అన్నడు వెళ్ళలేరు. ఎందుకనంట? భేదములు విమతములు పుట్టించేవాడు దేవునికి విరోధమైనది, ఇట్టివి చేయువాడు అన్నాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఏమంటున్నారు? కులాలు అనేవాళ్ళు ఒక వర్గం అయితే, ధనాలు అనేవాళ్ళు ఒక వర్గం, పేదలు అనేవాళ్ళు ఒక వర్గం, ఏంటంటున్నారు? స్నేహితులు ఒక వర్గం. ఈ చర్చిలో ఏం నేర్చుకోవాలంట? ఐక్యత. నీ లోపల దేవుని ఆత్మ ఉంటే నీకేముండద్ది? ఐక్యత. ప్రతి మనిషి కోసం ప్రార్థన చేయాలి. ప్రతి మనిషి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు దీవించబడతావు. అందరి కోసం ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది? చూడండి ఒకసారి 1 తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఏ విషయంలో? మనుషులందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? నశించిపోతున్నాయి ఆత్మలు. చాలా ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుడు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక మాట చెప్పండి. యేసు ప్రభు ఏమన్నాడు? కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, పనివారి కొరకు వేడుకోమన్నాడు. నూతనమైన ఆత్మల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నూతనమైన వ్యక్తులు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఈ వ్యక్తి మారాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బాగా ఘోరమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఇతను మారాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఓకేనా? అందరి కోసము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇక్కడ చూడండి తర్వాత మత్తయి సువార్త 6:8. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు తెలియను. మీకు అడక్క ముందే మీ తండ్రికి తెలుసు మీకేం కావాలో. కానీ మీరు అందరి కోసం ప్రార్థన చేయాలి. బాగలేని వ్యక్తి కనపడ్డాడు అనుకో, బాగా జరిగిందిలే, బాగా ఇబ్బంది పడ్డాడులే అనుకోకూడదు. మనం చాలామంది మనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? మంచిగా జరిగింది అనుకుంటారు. అది తప్పు. అలా ఆలోచించకూడదు. ఏ వ్యక్తి కోసమైనా కానీ మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ వ్యక్తిని క్షమించి కాపాడయ్యా, ఆ వ్యక్తిని స్వస్థపరచయ్యా, బతికిచ్చయ్యా అని ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన మనసులకు మనము వెళ్ళకూడదు. ఓకే? అయితే కీర్తన 30:11. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలారిస్తే నువ్వు నాట్యముగా మారుస్తాడు దేవుడు. ఎందుకనంటే యేసు ప్రభు మన కోసం హేబేలు కంటే ఆయన రక్తం మన కోసం ఎక్కువగా మొరపెడుతుంది. యేసు ప్రభు కూడా మన కొరకు మొరపెడుతున్నాడు.
తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. అయ్యా నా బిడ్డలు రక్షించబడాలయ్యా అని. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, దేవుని దగ్గర మొరపెడతామో, దేవుడు మనకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి నిలబడదాం, ప్రేయర్ చేసుకుందాం.